స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఇంట్రోస్పెక్షన్ యొక్క కాన్సెప్ట్ని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేశాం. మరి ఇప్పుడు ఈ ఇంట్రోస్పెక్షన్ వల్ల మనకి యూజెస్ అనేవి ఏమున్నాయో ఒకసారి లెర్నింగ్ చేద్దాం. నేను ఇంతకుముందే చెప్పాను, ఈ మెథడ్లో సబ్జెక్ట్ అయినా అబ్జర్వర్ అయినా ఒక్కరే, సింగిల్ పర్సన్ మాత్రమే. అలానే సెకండ్ యూజ్ ఏంటంటే, ఈ మెథడ్ వల్ల ఈ మెథడ్ని అప్లై చేయడానికి ఎటువంటి సైకాలజీ ల్యాబ్ అవసరం లేదు, ఎటువంటి టూల్స్ అవసరం అనేది లేదు. అలానే మనకి సైకాలజీ ల్యాబ్ అవసరం లేదు కాబట్టి, టూల్స్ అవసరం లేదు కాబట్టి, ఈ మెథడ్ వల్ల మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. మనీ కూడా సేవ్ అవుతుంది. మరొక యూజ్ ఏంటంటే, ఈ మెథడ్ వల్ల ఏం జరిగిందంటే, సమ్ ఎక్స్పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని, థాట్స్ని, ఐడియాస్ని, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళ డెసిషన్స్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేయవచ్చు. అలానే మరొక యూజ్ ఏంటంటే, ఈ ఎక్స్పెరిమెంట్, ఈ మెథడ్ ఏ ప్లేస్లో అయినా చేయొచ్చు మనం. ఎందుకని? సెల్ఫ్ అబ్జర్వేషనే కదా. ఇంట్రోస్పెక్షన్ని సెల్ఫ్ అబ్జర్వేషన్, స్వీయ పరిశీలనని ఎవరన్నారంటే వుడ్వర్త్ అనే ఆయన ఇంట్రోస్పెక్షన్ అనేది సెల్ఫ్ అబ్జర్వేషన్, స్వీయ పరిశీలన అని తెలియజేశారు. కాబట్టి ఏ ప్లేస్లో అయినా సరే ఈ మెథడ్ని యూజ్ చేయడం అనేది చేయవచ్చు. మరి ఇవన్నీ మెరిట్స్ లేదంటే యూజెస్. మరి ఈ మెథడ్ వల్ల డిమెరిట్స్. ఈ మెథడ్ వల్ల డిమెరిట్స్ ఏంటి అని అబ్జర్వేషన్ చేసినట్లయితే, ఈ మెథడ్లో దేనికి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వబడుతుందంటే సబ్జెక్టివిటీ. సబ్జెక్టివిటీకి అంటే వ్యక్తి నిష్ఠతకి ఎక్కువ అవకాశం ఇవ్వబడుతుంది. ఎందుకని? సబ్జెక్ట్ అంటే పర్సనే. ఈ పర్సన్ తన ఐడియాస్ని, తన థాట్స్ని, తన ఫీలింగ్స్ని, తన ఎమోషన్స్ని, తన బిహేవియర్ని, తన ఎక్స్పీరియన్సెస్ని, తన డెసిషన్స్ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ అనేది చేసుకోవటానికి అవకాశం అనేది ఉంది. అయితే అది మిస్యూజ్ అవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేవాడు, ఎక్స్పర్ట్స్ అనేవాడు ఒరిజినాలిటీని ఎక్స్ప్రెస్ చేస్తాడని చెప్పలేము. మైండ్లో ఫీలింగ్ ఒకలాగా ఉండవచ్చు, మైండ్లో ఎమోషన్ ఒకలాగా ఉండవచ్చు, కానీ బయటకి ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్, బయటకి ఎక్స్ప్రెస్ చేసే ఎమోషన్ వేరుగా ఉండవచ్చు. మనం ఇంతాక ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. నాకు హెడేక్గా ఉందని నేను ఎక్స్ప్రెస్ చేశాను.
అప్పుడు సమ్ ఎక్స్పర్సన్ నన్ను అడిగాడు ఎలా ఉంది అని అంటే, లోపల బాగా పెయిన్ ఉన్నా నేను అంతా బాగుంది, హ్యాపీగా ఉంది, ఏమి లేదు, ఎవరికి ఏదో అలా ఉంది అని నేను బ్యాడ్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే రియాలిటీ అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సబ్జెక్టివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబడిద్దో అప్పుడు ఏం జరిగిద్దంటే రియాలిటీ అనేది డౌన్ అవుతుందన్నమాట. సెకండ్ ఎగ్జాంపుల్లో ఏం చేసాం మనం, యాక్సిడెంట్ మిస్ అయింది, ఏంటి ఎలా ఉంది నీకనంటే అంతా బాగానే ఉంది, లోపలేం టెన్షన్, లోపలేం ఫియర్, కానీ బయటకు మాత్రం బాగానే ఉన్నాను, ఏం కాలేదని ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉంది. అలానే థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, హంగ్రీగా ఉన్నప్పుడు యాంగ్రీగా ఉంది. ఏంట్రా యాంగ్రీగా ఉన్నామంటే లేదండి బాగానే ఉన్నాను అని చెప్పచ్చు. అంటే ఒరిజినాలిటీ అనేది రావచ్చు, రాకపోవచ్చు. అది ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నాయా అంటే సబ్జెక్టివిటీ మీద డిపెండ్ అయ్యేది ఉంది. కాబట్టి ఈ మెథడ్లో సబ్జెక్టివిటీ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది కూడా ఒక థీమ్. ఎప్పుడైతే సబ్జెక్టివిటీకి ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇచ్చామో అప్పుడు ఏం డెవలప్ అని చెప్తాము, రిలయబిలిటీ. రిలయబిలిటీ అనేది అండ్ థర్డ్ ఇంట్రోస్పెక్షన్ అంటే ఏం చెప్తాము, ఎక్స్ప్రెస్ చేయడమే. మరి అందరూ వాళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఎక్సెట్రాని ఎక్స్ప్రెస్ చేయగలరా? స్మాల్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయగలరా? లేదు. అలానే యానిమల్స్, అలానే బర్డ్స్, అలానే మెంటలీ డిజార్డర్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరగదు. ఈ స్మాల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, అండ్ సెకండ్ వన్ యానిమల్స్, బర్డ్స్, లైక్ ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో, మెంటల్ డిజార్డర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారన్న గ్యారంటీ అనేది లేదు. అది థర్డ్ డీమెరిట్గా మనం అబ్జర్వేషన్ చేయాలి. అండ్ ఫోర్త్ డీమెరిట్ ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్లో ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్, భాషా లోపం. ఏం చెప్పింది ఇంట్రోస్పెక్షన్ అంటే ఎక్స్ప్రెస్ చేయడమే, సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసుకుని ఎక్స్ప్రెస్ చేయడమే. ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏం రావాలి? లాంగ్వేజ్ రావాలి. మరి ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్, భాషా లోపం అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? చేయలేదు. మరి మరొక డీమెరిట్ ఏంటంటే దీంట్లోకి వచ్చేసరికి ఎమోషన్ చేంజెస్. మరొక డీమెరిట్ ఏంటయ్యా అంటే ఎమోషన్ చేంజెస్, ఉద్వేగాలలో మార్పులు. సమ్ ఎక్స్పర్సన్ని ఎవరినైనా మనం ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు వచ్చి లేకపోతే ఆ టైంలో మనం ఉంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ ఇన్సిడెంట్, ఆ సిచ్యువేషన్ జరిగి కొంత టైం అయితే, లేదంటే ఒక డే అయితే వాళ్ళ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తారా? లేదు. ఎందుకని? ఎమోషన్ అనేది చేంజ్ అయిపోతుంది. అటాక్ అనేది కంటిన్యూషన్ ఉండేది కాదుగా, యాక్షన్స్ అనేవి పద్దాలు జరిగేవి కాదుగా. హంగ్రీ అనేది పద్దాలు జరిగేది కాదుగా.
కాబట్టి ఆ రియల్ టైంలో అయితే ఒరిజినల్ ఎమోషన్, ఒరిజినల్ ఫీలింగ్ అనేది రావడానికి అవకాశం ఉండదు. అదే టైం దాటితే ఏమవుతుందంటే ఆ ఒరిజినల్ ఎమోషన్ అనేది మనం రాబట్టలేము. అది మరొక డీమరేట్గా ఇక్కడ మనం అబ్జర్వేషన్ అనేది చేయవచ్చు. స్టూడెంట్స్, ఇక్కడ మనం ఫస్ట్ ఒక డీమెరిట్ చెప్పాం. ఏంటి? సబ్జెక్టివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇవ్వబడింది. మరి సబ్జెక్ట్ అనే పర్సన్ కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తాడా అనేది $1000 క్వశ్చన్. ఆ సబ్జెక్ట్ అనేవాడు తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తేనే అతని యొక్క బిహేవియర్ని, పర్సనాలిటీని మనం చెప్పగలుగుతాం. అంటే ఇమాజిన్ చేయగలుగుతాం. తాను ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఎమోషన్స్, తాను ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఫీలింగ్స్, తన యొక్క థాట్స్, ఐడియాస్ని బేస్ చేసుకొని అతని యొక్క పర్సనాలిటీని మనం చేయగలుగుతాం, ఇమాజిన్ చేయగలుగుతాం. కాబట్టి దీంట్లో ఇమాజిన్కి అవకాశం ఉంది. మరొక డీమెరిట్ ఏంటయ్యా అంటే దీంట్లో రీకాల్. అంటే పునఃస్మరణ. ఇన్సిడెంట్ జరిగినప్పుడు, సిచ్యువేషన్ జరిగినప్పుడు అయితే నో ప్రాబ్లం, ఏది అడిగినా మెమరీలో ఉంటుంది కాబట్టి వెంటనే రీకాల్ చేసి చెప్పగలడు. అలా కాకుండా కొంత టైం అనేది ఎక్కువైపోతే మరి ఆ సబ్జెక్ట్ అనేవాడు తన యొక్క ఎమోషన్స్ని, థాట్స్ని ఎక్సెట్రా వాటిని రీకాల్ చేసుకోలేడు, మనం అడిగినా కూడా చెప్పలేడు. కాబట్టి ఇవన్నీ డీమెరిట్స్గా ఉన్నాయి. ఒకసారి మనం చూసినట్లయితే యూజెస్ ఏంటంటే సింగిల్ పర్సన్ మాత్రమే దీంట్లో పార్టిసిపేషన్ అనేది చేస్తాడు. మరి ఈ మెథడ్ని అప్లై చేసుకోవడానికి ఎటువంటి ల్యాబ్ అవసరం లేదు, ఎటువంటి టూల్స్ అవసరం లేదు. కాబట్టి మనీ సేవ్ అవుతాయి. అలానే ఈ మెథడ్లో ఏం జరిగింది? ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఎక్సెట్రాని ఎక్స్ప్రెస్ చేయడం అనేది చూస్తాను. అండ్ లాస్ట్ వన్ ఏంటి? ఏ ప్లేస్లో అయినా సరే ఈ మెథడ్ని యూస్ అనేది చేయవచ్చు. అండ్ లాస్ట్గా ఏం చెప్పాం? ఈమెయిల్స్. ఏమిటి? సబ్జెక్టివిటీకి ప్రయారిటీ ఇవ్వబడింది. ఎప్పుడైతే సబ్జెక్ట్కి ప్రయారిటీ ఇవ్వబడిందో ఒరిజినాలిటీ అనేది బయటికి రాదు. ఆ సమ్ ఎక్స్పర్సన్ వాస్తవ విషయాలు మనకి వెల్లడించక అంటే రిలయబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అండ్